నర్సరాపేట అసెంబ్లీ సమన్వయకర్తగా కూడా కొత్త లీడర్ వస్తారని, మాస్ లీడర్ వస్తారని కొన్ని వీడియోల్లో మొన్న వరకు కూడా కొంత అక్కడ ఉన్నటువంటి ఛానల్స్ అయితే చెప్పడం జరిగింది. నర్సరాపేటకు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి పల్నాడు అంతకుముందు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి విడిపోయినటువంటి పల్నాడు జిల్లాకు దాదాపుగా వైసీపీ సమన్వయకర్తలుగా అత్యధిక నియోజకవర్గాలు రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మిగతా బీసీ సామాజిక వర్గాలకు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని ఆ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గ సమన్వయకర్తలుగా కూడా బీసీలకు, అదేవిధంగా కాపులకు, అదేవిధంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకు అక్కడ నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఇన్ఛార్జీలుగా నియమించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వైసీపీ అధిష్టానం పెట్టినటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఎక్కడైతే ఆ బీసీ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఉన్నారో వారందరినీ సర్దుబాటు చేసే క్రమంలో కూడా మనకి కాసు మహేష్ రెడ్డి గారు అక్కడ సమన్వయకర్తగా ఉన్నారు. 2019 ఎన్నికలు అక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలవటం జరిగింది. ఆయనకు అక్కడ 2019లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో సెకండ్ టైం అయినా కూడా ఆయనకు, ఎందుకంటే వాళ్ళ తాతగారు వాళ్ళందరూ కూడా సీఎంగా చేశారు, వాళ్ళ నాన్నగారు కూడా మా ఎంపీగా ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన దరిమిలా ఆయనకు మంచి ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని కూడా ఆశపడ్డారు. అయితే మంత్రివర్గంలో క్యాబినెట్లో ఆయనకు చోటు దక్కకపోవడంతో ఆయనకు మళ్ళీ 2024లో కూడా అక్కడే ఎమ్మెల్యేగా పోటీ చేసేలా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కార్యాచరణ రూపొందించిన దృష్ట్యా ఆయన 2024లో కూటమి వేవ్లో ఆయన ఓడిపోవడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సత్తెనపల్లి ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2024 తర్వాత జరిగిన పరిస్థితుల దృష్ట్యా వారిని ఇటు మార్చేందుకు కాసు మహేష్ రెడ్డి గారిని కూడా నర్సరాపేటకు తీసుకొచ్చి నర్సరాపేటలో ఉన్నటువంటి గోపాల్ రెడ్డిని పార్లమెంటుకి పంపించాలా, లేకపోతే కాసు మహేష్ రెడ్డిని పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇస్తారనేది కూడా కొంత వారిద్దరి మధ్య కూడా టాక్ అయితే నడుస్తుంది. నర్సరాపేటకు సంబంధించి ఆల్రెడీ నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వీరిద్దరిలో ఒకరిని అసెంబ్లీకి, ఒకరిని పార్లమెంటుకి గనక పంపిస్తే రాబోయే రోజుల్లో నర్సరాపేట నియోజకవర్గంలో వైసీపీకి పూర్వవైభవం వస్తుందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ పెద్దలు, వైసీపీ అధిష్టానం కూడా చర్యలు తీసుకునేలా ముందుకు వెళ్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో నర్సరాపేటకు ఒక కొత్త ఇన్ఛార్జి వస్తారా, లేకపోతే ఇప్పుడున్న వాళ్ళిద్దరిలో ఒకళ్ళు పార్లమెంటుకు, ఒకళ్ళకి అసెంబ్లీకి సర్దుబాటు చేస్తారా అనేది కూడా సందిగ్ధంలో ఉంది.